పూరా లోకల్. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. నిజంగానే 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20 లక్షల కోట్ల రూపాయలు ఆయన చేతికి వచ్చినాయి. ప్రజలు కట్టిన పన్నులు కావచ్చు, 8 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో ఆయన చేసిన అప్పులు కావచ్చు. ఆనాడు అన్నాడు, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో, ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్రులు మన సాగునీటి ప్రాజెక్టులు కట్టలేదు, నిర్లక్ష్యం చేసిండ్రు, అందుకే పాలమూరు జిల్లా ఎడారిగా మారింది. ఎడారిగా మారిన పాలమూరు జిల్లా నుంచి లక్షలాది భార్యాభర్తలు జంటలుగా వలసలు పోయినరు. నిజమే, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది. ఈ పక్కన కల్వకుర్తి మొదలుపెట్టి అక్కడ పెట్టి పోతిరెడ్డిపాడు ద్వారా వాళ్ళు తరలించకపోయినరు నీళ్లు. ఈ పక్కన జూరాల కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, భీమా కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు కట్టకుండా ఎస్ఎల్బిసి టన్నెల్ కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది. మా పొలాలకు నీళ్లు రాలే, మా ఎండిపోతున్న పొలాలను చూసి మా కళ్ళల్లో నీళ్లు దారగట్టినాయి. అందుకే కదా నాడు నీ కండగా నిలబడి ఈ పాలమూరు జిల్లా మొత్తం జై తెలంగాణ అని నీ పార్టీని గెలిపిస్తే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు గారు, నేను నిన్ను సూటిగా అడుగుతున్నా, నా గడ్డ మీద నుంచి నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల 10 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలే? నా కల్వకుర్తి ఏమైంది? నా నెట్టంపాడు ఏమైంది? నా భీమా ఏమైంది? నా కోయిల్ సాగర్ ఏమైంది? నా జూరాల ఏమైంది? ఇవాళ నా జిల్లాల ఉన్న ప్రాజెక్టులను ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం కంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి మేము ఎంపిక చేసి పార్లమెంట్ గెలిపిస్తే మాకు ద్రోహం చేసింది, మా గుండెల మీద తన్నింది నువ్వు కాదా అని నేను ఈ గడ్డ మీద నుంచి అడుగుతున్నా. 10 సంవత్సరాలు 20 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన చంద్రశేఖరరావు ఒక 20-25 వేల కోట్లు ఖర్చు పెట్టినుంటే 20 లక్షల ఎకరాలు పాలమూరు జిల్లాలో మా భూములకు నీళ్లు వస్తుండే కదా. కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు ఒకే ఒక్క ప్రాజెక్టుకు మా అక్కలు వినాలి, మీ పిల్లలకు చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కడతా అని కేవలం ఒక్క ప్రాజెక్టు కోసం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. కట్టుడు 2019, కూలుడు 2023. ఎవడైనా సన్నాసోడు చిన్న గుడిసేసుకున్న 10 ఏళ్ళు ఉండేటట్టు వేసుకుంటాడు. 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్ల కూలేశ్వరం అయి కూలిపోయింది. ఆ ఏళ్ళ మేం కట్టిన నాగార్జున సాగర్ చూడు, ఆ ఏళ్ళ మేం కట్టిన శ్రీశైలం చూడు, ఆ ఏళ్ళ మేం కట్టిన జూరాల ప్రాజెక్టు చూడు. జూరాల ప్రాజెక్టు మన డ్యామ్ దెబ్బతిన్నది అనంటే నువ్వు ఏమి పని చేయకపోతే పేపర్లో వస్తే నిమిషాల మీద మా శ్రీహరిని, మా ఉత్తమ్ కుమార్ రెడ్డిని పంపించి కొత్త రోడ్ వేయడానికి 120 కోట్ల రూపాయలు అప్పటికప్పుడు నేను మంజూరు చేసిన. ఎట్లా చేయగలిగినా మీ బిడ్డను ఉన్నా కాబట్టి నా జిల్లాకు చేయాలి, అన్యాయం జరుగుతుంటే చూసుకుంటూ ఊరుకోను అని అప్పటికప్పుడు ఇచ్చిన. ఇవాళ 10 ఏళ్ళు నువ్వు పూర్తి చేయని ప్రాజెక్టులు, 10 ఏళ్ళు నువ్వు పడా పెట్టిన ప్రాజెక్టులు. అందుకే దామోదర రాజనరసింహ గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్పిన, మా అనిరుద్ధ్ రెడ్డి అడిగితే ఈరోజు అన్ని ప్రాజెక్టులకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, కల్వకుర్తి ప్రాజెక్టు, భీమా ప్రాజెక్టు, కోయిల్ సాగర్ ప్రాజెక్టు, నెట్టెంపాడు ప్రాజెక్టు, ఈరోజు ప్రతి ప్రాజెక్టు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణకు ఎన్ని వందల కోట్లైనా ఈ సంవత్సరం డిసెంబర్ 9 తారీఖు లోపల మొత్తం భూ నిర్వాసితులకు వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చి భూమి సేకరించి రాబోయే 2 ఏళ్ల ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినాం. అందుకోసం నీ కడుపు మండి కళ్ళల్లో నీళ్ళు వచ్చి నీకు దుఃఖం వచ్చిందా చంద్రశేఖరరావు గారు? మా పాలమూరు బాగుపడుతుంటే, ఎడారిగా మారిన మా పాలమూరు పచ్చగా మారుతుంటే, కృష్ణానది జలాలు మా పొలాల్లో పారుతుంటే నువ్వు ఎందుకంత విషం పెట్టుకొని ఈరోజు విషం జిమ్మాలని మా మీద పగబట్టి పనిచేస్తున్నావు అని నేను అడుగుతున్నా. వెనకటికెవడో దొంగలకు సద్దులు మోసిందంట. ఇవాళ శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి ఆ దొంగకు సద్దులు మోసే పని చేస్తున్నారు. సిగ్గుండాలి వాళ్ళు ఇద్దరికి. ఇవాళ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని 75 ఏళ్ల తర్వాత ఆనాడు మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పాలమూరు బిడ్డ బూరుగుల రామకృష్ణారావు అయ్యిండు. ఆనాడు స్వతంత్రం వచ్చినప్పుడు, నిజాం రాజ్యం నుంచి విముక్తి కలిగినప్పుడు పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే
మళ్ళీ 75 ఏళ్ల తర్వాత ఈ మట్టిలో పుట్టిన బిడ్డ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అభినందించాల్సింది పోయి ఆ దొంగకు సద్దులు మోస్తారా? సిగ్గుండాలి శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి. నీకు అన్నం తిన్నప్పుడు విశ్వాసం ఉండాలి. ఈ గడ్డ అన్నం పెట్టింది, ఈ ప్రాంత ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. ఇవాళ ఓ 10 ఏళ్ళు పాలమూరు బిడ్డకు అవకాశం ఇస్తే పనులు జరగనప్పుడు మీరు ప్రశ్నిస్తే అర్థం ఉంది. 10 నెలలు కూడా కాలేదు, నువ్వు దిగిపో, నువ్వు దిగిపో, నువ్వు దిగిపో. ఏం పుట్టిందా వీళ్ళకు? ఏం అల్కగా అట్లా వచ్చినామా? గాలి కొట్టుకొచ్చినా మనము? పాలమూరులో మీరు అందరు మా అక్కలందరూ ఆశీర్వదిస్తే కుర్చీలో కూర్చోలేదా? ఏం అడుక్కుంటూ వచ్చిందా? నీలాకగినా ఏమన్నా పోయి అడుక్కుంటే కాదు, నిలబడి బరి గీసి గీత గీసి కొట్లాడి ఈ కుర్చీలో వీళ్ళందరూ కూర్చున్నారు. ఎవ్వరికి కూడా ఊకే రాలే. శంకర్, ఈర్లపల్లి శంకర్ బట్టలు ఉతికే జాతి ఇవాళ ఎమ్మెల్యే వేదిక మీద కూర్చున్నాడు. చేపలు పట్టుకునే శ్రీహరి ఈరోజు మంత్రి అయ్యాడు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు మక్తలు ఒక మాట చెప్పిన, పార్లమెంట్ ఎన్నికల తర్వాత తప్పకుండా ముదిరాజు బిడ్డను మంత్రిని చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ముదిరాజు బిడ్డ మంత్రి ఈ వేదిక మీద ఉన్నాడు పాలమూరు జిల్లా నుంచి. పాలమూరు అధికారం లేకపోతే ఇవాళ పాలమూరు బిడ్డ మొదటిసారి ఎమ్మెల్యే మంత్రి అవుతుండేనా? ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఈర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే వేదిక మీద ఉంటుండేనా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి.